నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మూలస్వామి గుట్ట దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ మూలస్వామి గుట్ట వచ్చేసి మనకు గోపాలయపల్లి, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లాలో అయితే ఉందన్నమాట. ఈ గుట్ట యొక్క విశేషాలు ఏంటంటే, ఈ గుట్ట మీద 11వ శతాబ్దానికి చెందినటువంటి శివాలయం ఉంది. అంతేకాకుండా మన మంత్రిబావి అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఈ మంత్రిబావి విశేషాలు ఏంటంటే 365 రోజుల పాటు నీళ్ళైతే ఇందులో ఇంకిపోవు. చూడడానికి చాలా పెద్ద గుట్ట అయితే ఉంటుంది. అంత వేడిలో కూడా నీళ్ళు అయితే ఇంకిపోవు అన్నమాట. మరి అంతేకాకుండా శాతవాహనుల కాలానికి చెందినటువంటి ఒక ఇటుక కూడా రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే దొరికిందంట. ఆ గుట్ట మీదకి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు యాక్చువల్గా నేనైతే రెండోసారి అయితే ఈ గుట్ట దగ్గరికి రావడం జరిగింది. మొదటిసారి వచ్చినప్పుడు నేను ఆ శివాలయం ఎక్కడుందో కనిపెట్టలేకపోయాను. ఇప్పుడైతే మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట. ఈసారి ఖచ్చితంగా శివాలయాన్ని చూశాకే మనమైతే ఇక్కడి నుంచి వెళ్దాం. వీడియోని మాత్రం లైక్ చేయండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ ఎదురుగా మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే మూలస్వామి గుట్ట అనమాట. ఈ గుట్ట చూడడానికి మీకు చిన్నగా కనిపించవచ్చు, కాకపోతే నడుస్తుంటే చాలా ఆయాసం వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట నడుస్తుంటే. ఎందుకో మరి చాలా వరకు అయితే ట్రెక్కింగ్ చేశాను కానీ నాకు ఎక్కడ ఇలాంటి ఇబ్బంది అయితే కనిపించలేదు. ఇక్కడ ఆయాసం మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. ఈ గుట్ట చూస్తున్నారు కదా, ఈ గుట్ట కింద అయితే ఒక చిన్న గది లాంటి నిర్మాణం అయితే ఉంది. ఇది ఎవరైనా ఉండడానికా లేకపోతే మామూలుగా న్యాచురల్గా ఏర్పడిందా చూద్దాం. చూడడానికి అయితే న్యాచురల్గా ఏర్పడినట్టుగానే కనిపిస్తుంది. ఆ ఎదురుగా అయితే మనకు ఒక గోడలాగా కూడా కనిపిస్తుంది. నేను ఏదైతే చెప్పానో 11వ శతాబ్దం దేవాలయం, ఆ దేవాలయానికి పోవడానికి ముందే మనకైతే ఇక్కడ ఒక 2 దేవాలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మొదటి దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలో వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది, అలాగే చిన్న శివలింగాన్ని అయితే చెక్కుంచారు. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకు విఘ్నేశ్వరుని కూడా చెక్కుంచడం అయితే జరిగింది. ఇందాకల గది లాంటి నిర్మాణం అని చూపించాను కదా, అది ఈ గుహకే లింక్ అయ్యిందనమాట. ఇక్కడ కట్టిన గోడే ఆ గుహ వైపుకి లింక్ ఉంది. మరి అప్పట్లో ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఇలా నిర్మించి ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక మనం అవతల భాగం నుంచి అయితే చూసాం, ఇప్పుడైతే యువతల భాగం నుంచి అయితే చూస్తున్నాం. ఇక్కడైతే స్వయంభుగా వెలిసినటువంటి మరో శివలింగం అయితే ఉంది. ఆ శివలింగాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఆ శివాలయం అన్నమాట. నార్మల్గా అయితే ఇక్కడి వరకు వచ్చి భక్తులు పూజలు అవి చేస్తూ ఉంటారు. కానీ మనం వెతకబోయే శివాలయాన్ని అయితే ఎవరు అంత సహజంగా అయితే వెళ్ళరు. ఎందుకంటే ట్రెక్కింగ్కి చాలా టఫ్గా ఉంటుంది. కొంచెం కొండలు ఎక్కి దిగడం కూడా టఫ్గా ఉంటుంది అనమాట. కొంచెం దాదాపుగా డేంజరస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మనం. అది ఇప్పుడు చూసిన స్వయంభు శివలింగానికి సంబంధించి మనకు పైన గోపురం అయితే ఉంటుంది. ఆ పైకి ఎక్కడానికి అయితే మనకు మెట్లు ఇలా ఉంటాయన్నమాట. ఒకసారి అయితే మీకు పైకి ఎక్కి అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. మెట్లు అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి, కాళ్ళు వేస్తే అటు ఇటు తొణుకుతుంది అనమాట బండ. అక్కడ పైన కనిపిస్తుంది చూసారా మీకు, అదిగోండి అక్కడ, అదే గోపురం అనమాట. మీకైతే ఒకసారి పైకి ట్రెక్ చేసి చూపిస్తాను. అసలు మనం ఎంత హైట్లో ఉన్నామో మీకైతే ఒకసారి చూపిస్తాను. చూడండి, సరౌండింగ్ ఏరియా అయితే ఎంత క్లియర్గా కనిపిస్తుందో. దాదాపుగా 10 నుండి 15 కిలోమీటర్ల వరకు ఉన్న సరౌండింగ్ ఏరియా అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇంత హైట్లో ఉంటుందన్నమాట ఈ గుట్ట. ఇక పైకి ఒక్కసారి అయితే పైకి వెళ్ళి టాప్ వ్యూకి వెళ్ళి అయితే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా మనం ఎంత టాప్లో ఉన్నామో. వావ్, ఇక్కడి నుంచి అయితే ప్లేస్ చాలా సూపర్గా కనిపిస్తుంది. అసలు చాలా అందంగా ఉంది. మామూలుగా పొలాలు నాట్లు వేసినప్పుడు చూస్తే మటుకు మొత్తం గ్రీనరీగా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. కుదిరితే మళ్ళీ ఒకసారి అయితే వద్దాం మనము. అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా, కింద శివాలయానికి సంబంధించిన గోపురం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి పుసుకున్న కాలు జారింది అనుకోండి, నేరుగా వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారుగా బండ ఎలా స్లైడింగ్గా ఉందో, చాలా డేంజరస్గా ఉంటుంది. మీరు ఎవరైనా సింగిల్గా మాత్రం అస్సలు రావకండి. ఇంత ఎండలో కూడా అక్కడ గడ్డి మొలుస్తుంది, రాళ్ళల్లో మొత్తం అంత గడ్డి మొలుస్తుంది చూసారా. నేచర్కున్న పవర్ అదే అనమాట. ట్రెక్ చేసి అయితే అలసిపోయాం, కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అయితే వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన దూరం చాలా ఉందన్నమాట. ఇప్పుడు మనం కేవలం 100%లో ఒక 30% దూరం మాత్రమే వచ్చినాం.
చెమటతో అయితే చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇక్కడైతే చాలా హీట్ ఉందన్నమాట. అదిగోండి అక్కడ రాళ్ళతో పేర్చినట్టుగా కనిపిస్తుంది చూసారా? ఇందాకలా మనం ఫస్ట్ వెళ్ళాం చూసారా? అమ్మవారిది విగ్రహం ఉన్నది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి గోపురం అనమాట. అది చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు ఎంత పురాతన కట్టడం అనేది. మనం వెళ్ళబోయే శివాలయం కూడా అంతే పురాతనమైనది ఉంటుందన్నమాట. కిందికి వెళ్ళాక అయితే అసలుకి మీతో పాటు నేను కూడా చూస్తానన్నమాట. ఎందుకంటే నేను అసలు చూడలేదు. మొన్న చెప్పాను కదా మిస్ అయిందని చెప్పేసి. ఇక కిందికైతే దిగుతాం. ఇదిగోండి మా డాడీ అయితే దిగుతున్నాడు చూడండి. మీరు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అసలు సింగిల్‌గా రావద్దు. నా సజెషన్ అనమాట అది. ఇక మనం ఇక్కడ నుండి అయితే ఆ మంత్రివారి బావి దగ్గరికి, అలాగే ఆ 11వ శతాబ్దానికి చెందినటువంటి శివాలయానికైతే వెళ్దాం. ఆ శివాలయానికి అప్పట్లో దాదాపుగా మునులు, సిద్ధులు, యోగులైతే తపస్సు చేసేవారట. ఆ శివాలయానికి వెళ్ళే దారైతే మనకి ఇలా కనిపిస్తుంది. కొద్ది దూరం వరకే మెట్లున్నాయి ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇలా మెట్ల ఫెసిలిటీ అయితే ఉండదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వీడియోలో మీకు కొన్ని క్లిప్స్ అయితే కట్ చేశాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ కొంచెం డేంజర్‌గా ఉన్నాయన్నమాట. అందువల్ల నేను వీడియోలో అన్నీ చూపించలేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? చెట్టు బాగా ముదిరి ముల్లుల్లాగా అయితే ఎలా తేలిందో, ఈ చెట్టు కింది నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటది. కొద్దిగా తగిలినా కూడా చర్మం అయితే చాలా ఘోరంగా డ్యామేజ్ అయిద్దనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చెప్పాను కదా మెట్ల మార్గం అయితే ఉండదు. కొన్ని చోట్లలో మాత్రమే మెట్లను అలా వేసి ఉంచుతారు కానీ అంతటా ఉండదన్నమాట. ఇక్కడికొచ్చాక నాకు అదే సిచ్యువేషన్ ఎదురైంది. చూస్తున్నారు కదా 2 వైపుల దారి అయితే ఉంది. ఒకవైపు వెళ్తేనేమో లోయలోకి ఉంది. ఇంకో వైపు ఏమో దట్టంగా చెట్లు మొలిసున్నాయన్నమాట. నాకు ఎటు వెళ్ళాలో ఒక సెకండ్ పాటు అర్థం కాలేదు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకైతే ఏదో ఒక విధంగా అయితే దారి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ జాగ్రత్తగా చూడాలి అంతే. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇలాంటి యారో మార్క్స్ అయితే అక్కడక్కడ మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. కానీ ఇదే లాస్ట్ యారో మార్కు. తర్వాత కిందికెళ్ళిన తర్వాతకి మనమే ఆ దేవాలయాన్ని అయితే వెతికి కనుక్కోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఆ చెట్టుకి, ఆ రాయికి మధ్యలో అయితే ఒక సన్న దారి అయితే ఉంది. ఆ దారిలో నుంచి అయితే మనం ఇలా రావాల్సి ఉంటుందన్నమాట. ఈ కిందికి చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడి వరకు మళ్ళీ మెట్లు, చిన్న మెట్లు అయితే వేశారు. తర్వాత అయితే మొత్తం మనకు బండరాయే ఉంది. ఇలాంటి గుహలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నేనైతే దాదాపుగా ఇటువంటి చిన్న గుహల్లో ఉంటుందేమోనని ఈ గుహ అనుకుంటూ అయితే వెళ్ళాను. కాకపోతే మనకు ఈ గుడి ఇంకా చాలా దూరంలో అయితే ఉంది. చూస్తున్నారు కదా రాళ్ళైతే ఎలా పేర్చారో. ఇక్కడైనా కొద్దిపాటిగా ఇలాంటి ఫెసిలిటీ అయితే ఉంది. కొన్ని చోట్లలో అయితే ఇలా కూడా ఉండదనమాట. చాలా టఫ్‌గా ఉంటుందన్నమాట. మొత్తం గుహలలో నుంచి, బండరాళ్ళ కింద నుంచి అయితే జారుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ మీకు ఆకులు ఉన్నాయి కదా అని ఆ ప్లేస్‌లో గాని కాలేశారనుకోండి, ఇదిగో చూస్తున్నారుగా పక్కనే ఇటువంటి లోయలు కూడా ఉంటాయన్నమాట. అవి ఎంత లోతుంటాయనేది కూడా తెలియదు. మంచిగా ఉంది కదా ప్లేసు, ఈ రాళ్ళ మీద ఎవరు పోతారని చెప్పేసి ఆకుల మీద కాలేశామనుకోండి, అటువంటి లోయల్లో విరిగితే కాళ్ళు, చేతులు విరిగే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. ఇటువంటి ప్లేస్‌కొచ్చినప్పుడు అటువంటి రిస్కులైతే అస్సలు చేయకూడదు. నాకైతే ఆ దేవాలయం కనిపించలేదు. కొంచెం హైట్‌లో నుంచి అయితే నిలబడి చూశాను. నాకు ఒక ప్లేస్‌లో అయితే ఒక చిన్న స్తంభంలాగా అయితే కనిపించింది. ఆ దారి గుండా అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాననమాట. ఫ్రెండ్స్ ఇక్కడే స్వామివారి పాచికలు అంటే అప్పట్లో కాళ్ళ ముద్రలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అవి మీకైతే నేను ఒకటి చూపిస్తాను. అవే కావో మీరైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు అలా అనిపించాయా లేదా? నేనైతే అవేనేమో అని అనుకుంటున్నాను. నేను కూడా కన్ఫామ్‌గా చెప్పలేను. కానీ నేను హైవే నుంచి వచ్చేటప్పుడైతే మనకు ఎదురుగా ఒక బండరాయి అయితే కనిపిస్తుంది చూసారా? ఆ బండరాయి కిందే శివాలయం ఉందేమో అని అనుకున్నాను. కానీ అక్కడికొస్తే శివాలయం లేదు. కాకపోతే తపస్సు చేసుకునేటట్టుగా అంటే మామూలుగా ఎవరో కూర్చోవడానికి కానీ, పడుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదేనేమో అని నేను అనుకుంటున్నాను అన్నమాట. పాచికల ముద్ర చూస్తున్నారు కదా! వెనకాల కాలి మడిమలాగా, ముందల పాదంలాగా ఎలా ఉందో. అక్కడ చూస్తున్నారు కదా! అదే గుట్ట మీద నుంచి అయితే ఇప్పుడు మనం వచ్చిందనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా పిల్లర్ లాగా? అదే శివాలయం. ఫైనల్లీ అయితే శివాలయం అయితే మనకు కనిపించింది. శివాలయం దగ్గరికైతే వెళ్ళి చూపిస్తాను మీకు. అందులోకి వెళ్ళాకే నాకైతే ఒక విషయం తెలిసింది. అందులో ఒక పురాతనమైన పెయింటింగ్ కూడా ఉంది. ఆ పెయింటింగ్ కూడా మీకు చూపిస్తాను. చాలా ఓల్డ్ పెయింటింగ్ అనమాట. ఒక సింహం బొమ్మనైతే గీశారు. ఆ బొమ్మను కూడా మీకు చూపిస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది. ప్లీజ్ కొంచెం చివరి వరకు అయితే చూడండి. అలాగే నేను పడ్డ ఈ కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.
మీకైతే ఆల్మోస్ట్ మనం శివాలయం దగ్గరికి అయితే వచ్చాం. మీకు అక్కడ చిన్న చిన్న బ్లాక్స్ లాగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అదే శివాలయం. ఇదిగోండి ఆల్మోస్ట్ మనం అయితే ఇక్కడికి వచ్చాం. అప్పటి నిర్మాణం అయితే చూడండి ఎలా ఉందో. ఎలాంటి సిమెంటు ఇటుకలను వాడకుండా కేవలం రాళ్ళను మాత్రమే అటు ఇటు నిలబెట్టారు. ఎటువంటి సపోర్ట్ కూడా లేదనమాట ఈ రాళ్ళకి. కింద బేస్మెంట్ లాంటిది కూడా ఏం లేదు. ఒక బండరాతి మీద, ఫ్లాట్గా ఉన్న బండరాతి మీద అయితే ఇలా రాళ్ళను అయితే బ్లాక్స్ లాగా నిర్మించారు అనమాట, ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి. ఇక్కడ చూసుకోండి ఎలా ఉందో మనకి దేవాలయం అయితే. దేవాలయానికి అటు ఇటు ఏనుగు బొమ్మలను అయితే పెట్టారనమాట. అవి కొంచెం కాలక్రమేణా కొంచెం పలచగా కనిపిస్తున్నాయి, అంత క్లియర్గా కనిపించట్లేదు. అలాగే కలశం చెంబులు లాంటి నిర్మాణం అయితే ఉంది. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా శివలింగం. ఈ శివలింగం అన్నమాట సిద్ధులు, మునులు, యోగులు అప్పట్లో తపస్సు చేసినటువంటి లింగం ఇది. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే ఎవరైనా కూడా మామూలుగా వాళ్ళ పేర్లని అయితే రాస్తూ ఉంటారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అలా రాస్తూ ఉంటారనమాట. అలా రాయకండి. ఎందుకంటే మనకు పురాతనానికి సంబంధించినటువంటి వాల్యుబుల్ మెసేజెస్ అయితే అప్పటి వాళ్ళు నిర్మాణం చేసి ఉంటారు. మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి సంవత్సరాలుగా అలాగే ఉంటాయి, కొంచెం దుమ్ముతో పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి మీరు అలా గీయగానే మొత్తం పెచ్చుల్లా అయితే రాలిపోవడం అయితే జరుగుతుంది. వాటితో పాటు మనకు అప్పటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. ఇది నా చిన్న రిక్వెస్ట్. మీరు ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకండి. ఇక్కడ మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏదో డిజైన్లా కనిపిస్తుంది, దాని మీద ఏకంగా పేర్లు అయితే రాశారు. మనకు అలా రాయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటనేది తెలియదు. అప్పట్లో ఉన్నవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. వాళ్ళు బొమ్మల రూపంలో, చిన్న చిన్న లాంగ్వేజెస్ రూపంలో మనకు చాలా విషయాలను అయితే అందులో నిక్షిప్తం చేసి ఉంచుతారు. చూడండి ఎలా రాశారో. మొత్తం అలా రాయకండి ఎప్పుడు కూడా. మనకైతే మన పురాతన సంపద అనేది, జ్ఞానం అనేది పోతుందన్నమాట. నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే దాదాపుగా 3 నెలల వరకు ఆ మంటలు ఆరలేదు. అంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప జ్ఞానం అయితే ఆ పుస్తకాలలో నిక్షిప్తం చేసి ఉంచారు. మనమైతే నెంబర్ 1గా ఉండేవాళ్ళం అనమాట. అలాంటివి ఉంటే, ఆ పుస్తకాలు మనతో ఇప్పటి వరకు ఉంటే నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన పెయింటింగు, సింహం పెయింటింగ్ అనమాట. అప్పట్లో సింహాన్ని ఇలాగే డ్రాయింగ్ చేసేవాళ్ళు. ఇది ఎప్పుడు గీసింది, ఎన్ని సంవత్సరాల క్రితం గీసింది అనేది అయితే మనకు సరిగ్గా తెలియదు. దాదాపుగా గుడి కట్టినప్పుడు గీశారో లేదంటే ఎప్పుడు గీశారో మనకైతే కరెక్ట్గా తెలియదు. ఇక మనమైతే ఈ ఆలయాన్ని చూసుకున్నాక మంత్రివారి బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఇదిగోండి, ఈ ఆలయం వెనకాలే మనకి మంత్రివారి బావి అయితే ఉంటుంది. ఈ బావి విశేషాలు ఏంటంటే, ఈ బావి నీళ్ళతోటి స్వామివారికి అయితే అభిషేకాలు జరుగుతాయి. అసలు ఎప్పటికీ కూడా 365 డేస్ ఇందులో నీళ్ళు అయితే అస్సలు ఎండిపోవు. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. ఆ ఎండ తాలూకా షేడే ఇలా ఉందన్నమాట. మేము దాదాపుగా ఈ దేవాలయాన్ని ఎత్తుకోవడానికి మాకు 2 అవర్స్ పైనే టైం పట్టింది. ఫ్రెండ్స్, ఈ చిన్నదానికి నాకు కొంచెం ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొన్ని నీళ్ళు అయితే తోడి చూద్దాం, నీళ్ళు అయితే ఎలా ఉన్నాయో మనం అయితే చూద్దాం ఒకసారి. ఈ ఎండ వేడికి అయితే నా కెమెరా కూడా మొత్తం షేక్ అవుతూ వస్తుంది. ఇక ఇది చూసుకున్నాక మనం అయితే వీడియో ముగిద్దాం. నీళ్ళు అయితే కొన్ని చేది ఎలా ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. బకెట్ వేస్తే మటుకు మునుగుతుంది, పర్వాలేదు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు చేయడానికి నాకైతే మోటివేషన్గా ఉంటుందన్నమాట. నీళ్ళు అయితే కొంచెం నలకగా కనిపిస్తున్నాయి, పర్వాలేదు. కాకపోతే చెత్త అది పడడం వల్ల అలా ఉండుండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ గుట్టెక్కైతే వెళ్ళాలి. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.